హాయ్ అండి అందరికి. చూడండి, నేను వాడే మెటీరియల్ అంతా కూడా ఎక్కడ పెడతాను, ఏం చేస్తాను, ఇవన్నీ కూడా ఎంత వేస్టేజ్ అయిపోతుంది ఏంటి, ఇది మనం తీసుకున్నవి ఇవి వేస్టేజ్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీరు చూసేయండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చేసుకోలేని వాళ్ళు నా వీడియోని చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా, నేను వాడే మెటీరియల్ అంతా కూడా నేను మీతో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మగ్గ వర్క్ చేసే మెటీరియల్ అంతా కూడా ఇదిగోండి చూడండి. నేను ఎక్కడ కూర్చొని చేస్తాను అనేది నేను ఫస్ట్ అయితే చెప్తానండి. ఇది చూడండి, మీకు ఎలా కనిపిస్తుంది? ఇది బెడ్ కదా, నేను బెడ్ మీదే కూర్చుని చేసుకుంటానండి. నేను నా ప్రతి మగ్గం వర్క్ కూడా నేను బెడ్ మీద కూర్చునే చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రేమ్ మీదే యూజ్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఫ్రేమ్ మీదే కుడతానండి వర్క్ అనేది. నేను ఎప్పుడు కూడా మగ్గం మీద అది నేను ఎప్పుడు చేయలేదు. కానీ చేసే వర్క్ మాత్రం ఒకటే అండి, మగ్గం వర్క్ అనే కదా పిలుస్తారు, మగ్గం వర్కే కంప్లీట్ చేస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ అయితే నేను కంప్లీట్ అయ్యాక నేను మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మెటీరియల్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ జెర్రీ థ్రెడ్. చూస్తున్నారా జెర్రీ థ్రెడ్ ఎలా ఉందో? ఎప్పుడు కూడా ఈ కంపెనీలో తీసుకోవాలండి. దయాంజలి అని ఉంది కదా, ఈ దయాంజలి కంపెనీ ఉన్నది తీసుకోవాలి. దట్టు ఇంకొకటి ఇదిగోండి 753 నెంబరు. ఇది ఇలా ఈ మార్క్ ఉండాలన్నమాట. కొన్ని వాటికి మార్క్స్ అయితే ఉండవు అనమాట. అందుకోసమని ఈ మార్క్ ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి మీరు. ఇలా ఉంటేనే మనకి జెర్రీ థ్రెడ్ అనేది ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఇందులో 3 క్వాలిటీస్ అయితే ఉన్నాయండి. 3 క్వాలిటీస్ లో కూడా ఒకటి లోపల థ్రెడ్ బాగోకపోవడం, అండ్ ఇంకొకటి పీచ్ కింద వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ షుగర్ బీడ్స్ నేను యూజ్ చేసేవి షుగర్ బీడ్స్ అనమాట. ఈ ప్యాకెట్ వచ్చేసరికి చూడండి 315 ఉంది కదా, కానీ నాకు 300 రూపాయలకి వచ్చిందండి ఇది. అండ్ ఇవి బ్లాక్ అవ్వవండి, ఇది గోల్డ్ అనమాట, గోల్డ్ షుగర్ బీడ్స్ అనమాట. ఇదైతే బ్లాక్ అవ్వదంట, అందుకోసమని ఇదైతే నేను చూస్ చేసుకున్నాను. ఇది మాత్రం చాలా బాగుంటుంది అంటారు, అందుకే నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. చూడండి ఎలా కనబడుతున్నాయో షుగర్ బీడ్స్, ఇవైతే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు అయితే చూపించాను కదా నేను మీకు. అండ్ ఇప్పుడు వైట్ షుగర్ బీడ్స్ అండి, ఇవి చూడండి, ఇవి వచ్చి వైట్ షుగర్ బీడ్స్ అనమాట. ఇవి నాకు ఇప్పుడు యూజ్ లేదు, అందుకోసమని నేను ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. అంటే బాటిల్ అయితే ఉంచేసుకున్నాను అనమాట. నేను యూజ్ చేసినప్పుడు అయితే మాత్రం కవర్లోనే వేసుకుంటాను. ఇదిగోండి ఇట్లా కవర్లో అయితే వేసుకుని, అంటే ఇలా ఇలా పిన్ చేసుకుని తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను కవర్లో అయితే యూజ్ చేసుకుంటాను అనమాట. అండ్ తర్వాత నేను వేసుకునే కుందన్స్ అనమాట. కుందన్స్ అన్ని కూడా నేను ఇట్లా బాక్స్ లోనే ఉంచుకుంటానండి. ఇగోండి నా దగ్గర 5 బాక్సెస్ ఉన్నాయి. ఇంకా కొన్ని కవర్స్ లో కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఇలా అయితే యూజ్ చేసుకుంటాను. కుందన్స్ అన్ని కూడా ప్రతిదీ ఇందులోనే బాక్స్ లోనే స్టోర్ చేసుకుంటాను. అండ్ దారాల విషయానికి వచ్చేసరికి చూడండి, దారాలు ఇవి ఒకటే కాదండి బాబు, ఇదిగోండి నా దగ్గర ఎన్ని దారాలు ఉన్నాయో. అండ్ ఇదొక బాక్స్ అండ్ ఇదైతే ఎప్పుడు అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇవి 3 బాక్సెస్ అయితే యూజ్ చేస్తానండి, అంటే నాకు ఎక్కువ మెటీరియల్ అవసరం అవుతుంది. అండ్ ఇలా 3 బాక్సెస్ అయితే యూజ్ చేస్తాను. అండ్ నేను డైలీ వర్క్ చేసినప్పుడు ఎలా పెట్టుకుంటాను అంటే, ఈ బాక్స్లన్నీ మీ చుట్టూరు పెట్టుకుంటారా అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. లేదండి, నేను ఏదైనా బ్లౌజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, అండ్ ఈ బ్లౌజ్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు జెర్రీ థ్రెడ్, షుగర్ బీడ్స్ అండ్ ఇంకా ఇదిగోండి ఈ బ్లూ కలర్ అయితే కావాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలా అనమాట, ఇలా ఒక బౌల్ తీసుకుని, అండ్ అన్ని కూడా ఇది పైపింగ్ థ్రెడ్ పెట్టుకుంటాను, గమ్ అవసరం గమ్ బాటిల్ పెట్టుకుంటాను, ఇంక ఇవి యాంటిక్ పూసలు కావాలి అవి పెట్టుకుంటాను. యాంటిక్ పూసల్లో ఇది ఇంకొక రకం అనమాట, ఇది కూడా యూజ్ చేసుకుంటాను. అండ్ ఇవి చూడండి జర్కిన్ స్టోన్స్ అనమాట. జర్కిన్ స్టోన్స్ వచ్చేసరికి ఈ బాక్స్ లో వేసుకున్నాను. అలానే జర్కిన్ బేసెస్ వచ్చేసరికి ఈ బాక్స్ లో వేసుకున్నాను అనమాట. ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను నేను. ప్రతి దానికి ఆ బాక్సులు తీయడం అనేది బాగోదు కదా, అందుకని చెప్పేసి నేను అది వదిలేసి ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఇందులో అయితే వేసుకుంటాను నేను, అప్పుడు నాకు వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇంకా అలా అయితే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇవి చూడండి, ఈ అట్టపెట్టెలో వచ్చేసరికి, అట్టపెట్టెలు కూడా ఏం పాడేసానండి, ఇవి
ఇవేం దారాలు మీరే చెప్పండి. విచ్చు దారాలు అంటారు కదా. విచ్చు దారాలు వచ్చేసరికి నేను వేటికంటే సారీ ముళ్ళు వేసేటప్పుడు కింద కుచ్చు ఉంటుంది కదా, ఆ కుచ్చుకైతే ముడి వేయడానికి అయితే యూజ్ చేసుకుంటాను అనమాట. తర్వాత ముడికుట్టు కూడా కొంచెం తక్కువ వర్క్ ఉన్నది అంటే ఎక్కువ ముడికుట్లు అవి వచ్చినప్పుడు కూడా వాటికి కూడా యూజ్ చేసుకుంటానండి. ఇదిగోండి శారీ కుచ్చులు మిగిలిపోయిన దారం అనమాట. ఇట్లా చాలా వేస్టేజ్ అయిపోద్ది అనమాట మనకి. అందుకని ఇంకా ఇవి సర్లే దేనికో దానికి యూజ్ అవుతాయి అన్నట్టుగా పెట్టుకుంటాను అనమాట. ఇగోండి ఇలా ముడి వేస్తాను అనమాట. చూడండి ఇగోండి ఇక్కడ ముడి వేసాను చూడండి. అలా ముడి వేయడానికి అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇలా చాలా వేస్టేజ్ అయితే చాలా ఉంటదండి. ఇగోండి ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. ఇగోండి చూసారా మీరు, ఇదిగో ఎంత వేస్టేజ్ ఉందో. సర్లే అనేసి దేనికైనా ఉపయోగపట్టకుండా ఉంటామా అని చెప్పేసి ఉంచాను అనమాట ఇవి. అండ్ ఇంకా నేను యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసరికి ఇదిగోండి ఇవి వైట్ బీడ్స్ అన్నమాట. ఇవి శారీ పళ్ళుకి కింద వేసుకుంటాం కదా, శారీ పళ్ళుకి కుచ్చులు, వాటికైతే యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక బాక్స్ కూడా ఉందండి, చూపిస్తున్నాను నేను మీకు. ఇదిగోండి ఈ బాక్స్ అన్నమాట. ఇది కూడా అంతే, ఇది కూడా శారీ ముళ్ళుకి వేసుకునే బాక్స్ అన్నమాట. ఇది నేను శారీ ముళ్ళు వేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా నేను నా దగ్గర ఉంచేసుకుంటాను, నా దగ్గరే పెట్టుకుంటాను అనమాట. చూడండి ఇందులో ఎన్ని బీడ్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో ప్రతిదీ కూడా అలా యూజ్ చేసుకుంటానండి. అండ్ ఇది తర్వాత ఇవి క్యాప్స్ కూడా అంతే, ఇలా కవర్లో బాక్సులు లేక కవర్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇవే అనమాట క్యాప్స్. చూడండి క్యాప్స్ ఎలా ఉన్నాయో, ఇవన్నమాట క్యాప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా స్టోర్ చేసుకుంటాను నేను. నాకు ఎక్కువ మెటీరియల్ అయితే ఉంటుందండి. యాక్చువల్గా ఎందుకు ఇంత ఎక్కువ మెటీరియల్ అంటే, ఇప్పుడు ఈ దారం ఉంది అనుకోండి మనకి, సపోజ్ ఈ దారం ఇప్పుడు మనం సింగిల్ గా తీసుకుంటే 45 రూపీస్ పడుతుంది. అదే మనం ఇలా ప్యాకెట్ తీసుకుంటే కనుక మనకి 38 or 35 అంతే, అంతకు మించి పడదు అనమాట. అందుకే నేను ప్యాకెట్ అయితే తీసేసుకుంటానండి. ఇందులో వచ్చేసరికి 10 దారాలు అయితే ఉంటాయి అనమాట, అట్లా అనమాట. ఇప్పుడు ఇవి 10 గ్రాములు 10 రూపాయలు. ఇవి మన ఇప్పుడు కాకినాడలో మన షాప్స్కి వచ్చేసరికి తులాలు అలా ఇప్పుడు ఆ రోజులు లేవులేండి, తులాం తీసుకోవడం అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇది 10 గ్రామ్స్ వచ్చేసరికి 10 రూపీస్ అనమాట. అయితే ఇప్పుడు మనకి 10 గ్రామ్స్ 10 రూపీస్ అంటే అర కేజీ వచ్చేసరికి 500 అయిపోతుంది కదా. అందుకోసమని ఏంటంటే మనం ఇలా ప్యాకెట్ తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడు మనం 200 అయితే సేవ్ చేసుకున్నాము. నేను అందుకని ఇలా ప్యాకెట్స్ తీసుకుంటానండి. అయినా నాకు ఎక్కువ యూజ్ అవుతాయి. ఇప్పుడు లేదు మామూలుగా చేసుకునే వాళ్ళు, ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే పర్వాలేదు కానండి, మళ్ళాంటి వాళ్ళకైతే మాత్రం ప్యాకెట్ కంపల్సరిగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఈ కున్నన్స్ కూడా అంతే అండి, ఎక్కువే తీసుకుంటాను నేను. ఈ కున్నన్స్ కూడా అంతే, మనం ఎక్కువే తీసుకుంటాము. ఇంకా పైపింగ్ థ్రెడ్ వచ్చేసరికి చూడండి, పైపింగ్ థ్రెడ్ కూడా నేను ప్యాకెటే తీసుకున్నాను అనమాట. 4 ఉంటాయి. ఈ 4 కూడా ప్యాకెటే తీసుకున్నానండి నేను. ఇలా పైపింగ్ థ్రెడ్ ప్యాకెటే తీసుకున్నాను అనమాట. ఏదైనా సరే నేను ఎక్కువ బల్క్ లోనే కొంటానండి. నేను కొంచెం కొంచెం కొనుక్కొని తీసుకొచ్చుకోవడం అలాంటివి అయితే అస్సలు చేయను అనమాట. అదే చెప్తున్నాను కదా, మనకి రీజన్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ 3000కి చేయాల్సి వస్తుంది, పర్వాలేదు, అది దానికి ₹1 మిగులుతున్నాను. అదే బ్లౌజ్ ఒక్కొక్కసారి మనం 2500 కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కొంచెం సేవ్ అయిన వాళ్ళు అవుతాం అనమాట. అందుకోసమని నేను మెటీరియల్ అయితే ఇలా యూజ్ చేసుకుంటాను. అండ్ ఫైనల్లీ ఇది అనమాట. చూడండి ఇది ఏంటో తెలుసా, స్టోన్ లేస్ అనమాట. స్టోన్ లేస్ వచ్చేసరికి స్టోన్ చైన్. ఇది ఇప్పుడైతే ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదండి. నేను తీసుకుని దగ్గర 6 months పైన అయిపోతుంది. ఇది ఎలా తీసుకున్నది అలానే ఉండిపోయింది అనమాట. ఎందుకు యూజ్ అవ్వట్లేదు అంటే చీర పీకేసుకోవడం అని, లాగి పెట్టేయడం అని. ఇప్పుడు ఇది యాక్చువల్గా చిన్నది అనమాట అండి, దగ్గరగా ఉంటది అనమాట చైన్, దూరంగా ఉండదు. ఇది నేను నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి 1500 అనమాట. యాక్చువల్గా మనకి బయట ప్రైస్ వచ్చేసరికి ఇది ఒకవేళ తీసుకుంటే కనుక 2000 అలా తీసుకుంటారు. కానీ మనం హోల్సేల్లో తీసుకున్నాము. ఇది నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ అనమాట. 1500 పెట్టి తీసుకున్నానండి. ఈ స్టోన్ లేస్ వచ్చేసరికి ఇది నాకు 1500 అయితే పడింది. కానీ 100 మీటర్లు ఉంటుందండి, కంపల్సరిగా 100 మీటర్లు అనేది ఉంటుంది అనమాట. కానీ చెప్తున్నాను కదా, నేనే పెద్ద ప్రిఫర్ చేయట్లేదు. రేపొద్దున మళ్ళీ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు, అంతవరకు వద్దులే బాబోయ్ అని అనుకుంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఏ వర్క్ చేసినా సరే ఆ వర్క్ వేసుకునేటప్పుడు అబ్బాయి ఎంత బాగా చేశారు అన్నప్పుడు
మనల్ని గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు. నేనైతే అట్లా ఫీల్ అవుతాను అనమాట. అబ్బా ఆవిడ ఎంత బాగా చేసిందని అనుకోవాలి. చీ ఏంట్రా బాబు ఇలా చేసిందని అయితే మాత్రం అనుకోకూడదు. నేనైతే అలా ఫీల్ అయ్యి మాత్రమే తీసుకుంటూ ఉంటాను అనమాట. మెటీరియల్ అంతా కూడా నేను ఫస్ట్ క్లాస్ మెటీరియలే యూజ్ చేస్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇక్కడ చూడండి మెటీరియల్ వేస్టేజ్. మెటీరియల్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటది అనమాట. చాలా వరకు మెటీరియల్ వేస్ట్ అవుతుందండి. ఇదిగోండి ఇట్లా ఈ కవర్స్ తో ఉన్నాయి చూసారా, ఈ మెటీరియల్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా తప్పదు, వేస్టేజ్ అవుతూనే ఉంటది. నేనే కాదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఫేస్ అవుతూ ఉంటారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి బార్గింగ్ అది ఎక్కువ చేస్తుంటారు. యాక్చువల్ గా నా అదృష్టం ఏంటంటే నాకు వచ్చిన కస్టమర్స్ ఇప్పటి వరకు కూడా ఎక్కువ బార్గింగ్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు రాలేదండి. దానికైతే నేను చాలా బెస్ట్ అనమాట. నేను ఇంత అని చెప్పేస్తాను. సరే మేడం మన అన్న వాళ్లే గాని ఎవరు కూడా బార్గెన్ చేసే వాళ్ళు అది పెద్దగా ఎక్కువైతే ఉండరు అనమాట. కానీ నేను రీజనబుల్ ప్రైసే చెప్తానండి. అండ్ ఇది వచ్చేసరికి మీరైతే ఎంతకు చేస్తారు చెప్పండి. నేనైతే 2,6 అయితే చేస్తున్నానండి. ఈ వర్క్ వచ్చేసరికి నేను ఇది 2,6 మాత్రమే చేస్తున్నాను. ఇదిగోండి నెక్ కూడా చూపించేస్తున్నాను మీకు ఇప్పుడు. ఇదిగోండి నెక్ అండ్ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి హ్యాండ్. నేను ఇది 2,6 అయితే చేస్తున్నాను. ఇంకా సారీ పళ్ళు కూడా వేయాలండి. సారీ పళ్ళు కూడా ముళ్ళు కూడా వేస్తున్నాను అనమాట. అది సపరేట్. అండ్ ఇంకా బ్యాంగిల్స్ కూడా చేయమన్నారు. నా వీడియోస్ నుంచి ఫర్దర్ గా బ్యాంగిల్స్ కూడా చేస్తానండి. అంటే బ్యాంగిల్స్ ఆల్రెడీ నాకు చేయటం వచ్చు, నేను ఆల్రెడీ చేసేదాన్ని. కానీ ఈ వీడియోస్ ఇంక ఈ మగ్గ వర్క్ చేసుకోవడం వల్ల నాకు అసలు అవ్వట్లేదు అనమాట. మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జస్ట్ నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను మీకు నా వాట్సాప్ నెంబర్ అనేది నేను పెడతాను. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక నేను ఆన్లైన్ లో కూడా నేర్పించడానికి ట్రై చేస్తాను. మాక్సిమం నేను మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగే చెప్తానండి. నాకు ఎక్కువ టైం తీసుకున్నా ఏం పర్వాలేదు. నేను మీకు పూర్తిగా వర్క్ అంతా వచ్చే వరకు కూడా నేను నేర్పించాలని అనుకుంటున్నాను. ఎవరికైనా కనుక ఒకవేళ కావాలనుకుంటే కనుక ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని షేర్ చేశారంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.